డీటెయిల్స్ చూస్తే కడప జిల్లా జమ్మలమడుగులో మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి తెలుగుదేశం జమ్మలమడుగు ఇన్ఛార్జిగా ఉన్న భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. జమ్మలమడుగు తెలుగుదేశం టికెట్ భూపేష్ రెడ్డికి వస్తుందని భావిస్తూ ఉండగా పొత్తులో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా భూపేష్ బాబాయ్ ఆది నారాయణ రెడ్డి పోటీలో ఉంటారని ప్రచారం మొదలైంది. ఈ క్రమంలోనే ఈ ఆత్మీయ సమ్మేళనం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి దేవగుడి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడుతున్న ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని గద్దె దింపాలని సంకల్పించుకుని రాజకీయ రంగ ప్రవేశం చేశానన్నారు. దయచేసి మీరంతా రావాలని కోరుతున్నాము. అక్కడ స్పీకర్ దగ్గర వాళ్ళు ఈ పక్కన అందరూ ఇంటి పైన కూర్చోమన్నా అందరూ కావాలా అక్కడ వాళ్ళందరూ ఈ క్యాలరీ ఖాళీ చేయండి. వాళ్ళ సిస్టమ్ ఏదో తగ్గుతా అన్ని ఊడిపోతాయి. మైక్ అంతా ఖరాబ్ అయ్యి ఇక్కడ ఇదేంత అయిపోతాయి. మీరు ముందు ఇక్కడ నిలబడి ఉంటే మన మీటింగ్ సజావుగా సాగదు. కాబట్టి మీరు అందరూ వెనకబడి కూర్చుంటేనే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ప్రోపేషన్ కూడా ముందుకు వస్తారు. లోపలికి మీరు రాండి, కూర్చుంటారు. దాని సైడ్ ఉండేటోళ్ళు వెనక ఉండడం దయచేసి మీరంతా రావాలని కోరుతున్నాము. అక్కడ స్పీకర్ దగ్గర వాళ్ళు ఈరోజు 2019లో ఒక నాయకుడికి అవకాశం ఇచ్చినారు. కేవలం జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి బొమ్మను చూసి ఆ రోజు ఓట్లు వేసినారు. కానీ యువకుడు ఇచ్చినారని చెప్పి ఆయన 52,000 మెజార్టీతో వచ్చినాయి. 52,000 మెజార్టీతో వచ్చిన తర్వాత జమ్మలమడుగు ఏం ఒరిగింది ఏం లేదు, ప్రత్యేకంగా డెవలప్మెంట్ చేసింది ఏం లేదు. ఆయన ఆస్తి లేకపోతే గ్రావెల్, ఇసుక, చికెన్, వాటర్ ప్లాంట్ ఈ విషయంలో ఆయన డబ్బులు దోచుకోవడం తప్ప అతను ప్రజలకు కానీ జమ్మలో నియోజకవర్గానికి కానీ అతని సొంత కార్యకర్తలకు కూడా ఏమి చేసింది లేదు. ఈరోజు 2019లో ఒక నాయకుడికి అవకాశం ఇచ్చినారు. కేవలం జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి బొమ్మను చూసి ఆ రోజు ఓట్లు వేసినారు. కానీ యువకుడు ఇచ్చినారని చెప్పి ఆయన 52,000 మెజార్టీతో వచ్చినాయి. 52,000 మెజార్టీతో వచ్చిన తర్వాత జమ్మలమడుగు ఏం ఒరిగింది ఏం లేదు, ప్రత్యేకంగా డెవలప్మెంట్ చేసింది ఏం లేదు. ఆయన ఆస్తి లేకపోతే గ్రావెల్, ఇసుక, చికెన్, వాటర్ ప్లాంట్ ఈ విషయంలో ఆయన డబ్బులు దోచుకోవడం తప్ప అతను ప్రజలకు కానీ జమ్మలో నియోజకవర్గానికి కానీ అతని సొంత కార్యకర్తలకు కూడా ఏమి చేసింది లేదు. ఈరోజు 2019లో ఒక నాయకుడికి అవకాశం ఇచ్చినారు. కేవలం జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి బొమ్మను చూసి ఆ రోజు ఓట్లు వేసినారు. కానీ యువకుడు ఇచ్చినారని చెప్పి ఆయన 52,000 మెజార్టీతో వచ్చినాయి. 52,000 మెజార్టీతో వచ్చిన తర్వాత జమ్మలమడుగు ఏం ఒరిగింది ఏం లేదు, ప్రత్యేకంగా డెవలప్మెంట్ చేసింది ఏం లేదు. ఆయన ఆస్తి లేకపోతే గ్రావెల్, ఇసుక, చికెన్, వాటర్ ప్లాంట్ ఈ విషయంలో ఆయన డబ్బులు దోచుకోవడం తప్ప అతను ప్రజలకు కానీ జమ్మలో నియోజకవర్గానికి కానీ అతని సొంత కార్యకర్తలకు కూడా ఏమి చేసింది లేదు. ఈరోజు 2019లో ఒక నాయకుడికి అవకాశం ఇచ్చినారు. కేవలం జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి బొమ్మను చూసి ఆ రోజు ఓట్లు వేసినారు. కానీ యువకుడు ఇచ్చినారని చెప్పి ఆయన 52,000 మెజార్టీతో వచ్చినాయి. 52,000 మెజార్టీతో వచ్చిన తర్వాత జమ్మలమడుగు ఏం ఒరిగింది ఏం లేదు, ప్రత్యేకంగా డెవలప్మెంట్ చేసింది ఏం లేదు. ఆయన ఆస్తి లేకపోతే గ్రావెల్, ఇసుక, చికెన్, వాటర్ ప్లాంట్ ఈ విషయంలో ఆయన డబ్బులు దోచుకోవడం తప్ప అతను ప్రజలకు కానీ జమ్మలో నియోజకవర్గానికి కానీ అతని సొంత కార్యకర్తలకు కూడా ఏమి చేసింది లేదు. ఈరోజు 2019లో ఒక నాయకుడికి అవకాశం ఇచ్చినారు. కేవలం జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి బొమ్మను చూసి ఆ రోజు ఓట్లు వేసినారు. కానీ యువకుడు ఇచ్చినారని చెప్పి ఆయన 52,000 మెజార్టీతో వచ్చినాయి. 52,000 మెజార్టీతో వచ్చిన తర్వాత జమ్మలమడుగు ఏం ఒరిగింది ఏం లేదు, ప్రత్యేకంగా డెవలప్మెంట్ చేసింది ఏం లేదు. ఆయన ఆస్తి లేకపోతే గ్రావెల్, ఇసుక,
చికెన్, వాటర్ ప్లాంట్లు ఈ విషయంలో ఆయన డబ్బులు దోచుకోవడం తప్ప అతను ప్రజలకు కానీ జమలమడుగు నియోజకవర్గానికి కానీ అతని సొంత కార్యకర్తలకు కూడా ఏమి చేసింది లేదు. ఈరోజు 2019లో ఒక నాయకుడికి అవకాశం ఇచ్చినారు. కేవలం జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి బొమ్మను చూసి ఆ రోజు ఓట్లు వేసినారు. కానీ యువకుడు ఇచ్చినారని చెప్పింది ఆయన 52,000 మెజార్టీతో వచ్చినాయి. 52,000 మెజార్టీతో వచ్చిన తర్వాత జమలమడుగు ఏం ఒరిగింది ఏం లేదు, ప్రత్యేకంగా డెవలప్మెంట్ చేసింది ఏం లేదు. ఆయన ఆస్తి లేకపోతే గ్రావెల్, ఇసుక, చికెన్, వాటర్ ప్లాంట్లు ఈ విషయంలో ఆయన డబ్బులు దోచుకోవడం తప్ప అతను ప్రజలకు కానీ జమలమడుగు నియోజకవర్గానికి కానీ అతని సొంత కార్యకర్తలకు కూడా ఏమి చేసింది లేదు. ఈరోజు 2019లో ఒక నాయకుడికి అవకాశం ఇచ్చినారు. కేవలం జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి బొమ్మను చూసి ఆ రోజు ఓట్లు వేసినారు. కానీ యువకుడు ఇచ్చిన